హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ మన కిబోలో కే వ్యాలెట్ ఇప్పటి వరకు ఎవరెవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరూ మన కిబో ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, దాంతోపాటు మన కే వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కే వ్యాలెట్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అన్ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, దీన్ని అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు న్యూగా నేను గ్రూప్లలో లింక్ ఇచ్చాను. అదే ఆ లింక్ మనకు అప్డేట్ కావడం జరిగింది. కాబట్టి నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన కిబో సంస్థ యొక్క CEO కిరపర్తి వెంకటరావు సారు ఈ యొక్క మన కే వ్యాలెట్ని అద్భుతంగా డిజైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ వ్యాలెట్ని మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ వ్యాలెట్ మీద దీని మీద లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఏపీకే అని వస్తుంది. డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఫర్ ఏపీకే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అగైన్ క్యాన్సల్ అండ్ డౌన్లోడ్ అగైన్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే డీటెయిల్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకు వ్యాలెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ కాగానే మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన కే వ్యాలెట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయింది. డౌన్లోడ్ అయిందాన్ని క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిందాన్ని క్లిక్ చేసిన కాగానే ఇక్కడ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ అని క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ అని క్లిక్ చేసుకోగానే మన యాప్ అనేది ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేసుకోండి. ఓపెన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్, కొత్త వారికి అయితే కొత్తగా మీరు క్రియేట్ చేసుకోండి. మీరు పాత వారు అయితే సైన్ ఇన్ అని కొట్టండి. నేనైతే సైన్ ఇన్ అని కొడుతున్నా. కొత్తవారు అయితే పై ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. పాతవారు అయితే సైన్ ఇన్ అని క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ అని క్లిక్ చేస్తున్నా. సైన్ ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. నేనైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, లాగిన్ టు వ్యాలెట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మన పాస్వర్డ్ అయితే నేనైతే రాంగ్ అయితే ఎంటర్ చేసినట్టున్నా. ఒకసారి ఇప్పుడైతే పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేశాను. లాగిన్ అని క్లిక్ చేస్తున్నా. లాగిన్ అని క్లిక్ చేయగానే మన వ్యాలెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. టోటల్గా అప్డేట్ అనేది క్లియర్ కావడం జరిగిందనమాట. ఇందులో వచ్చినటువంటి అప్డేట్స్ గురించి మెయిన్గా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకు కేబీసీ కాయిన్ ఉంది కదా, కేబీసీ కాయిన్ అండ్ దాంతోపాటు డీ కాయిన్, మైనింగ్ డీ కాయిన్ అనమాట. ఈ దాంట్లో మనకు యూఎస్డిటీ ఉన్నట్టయితే మన దగ్గర మనము యూఎస్డిటీని ఐఎస్డిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకటి కేబీసీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబీసీ కాయిన్స్ని ఇతర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లలో ఏదైతే కేబీసీ కాయిన్స్ ఉన్నాయో ఆ కేబీసీ కాయిన్స్ని అండ్ వ్యాలెట్లలో, అది ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, ఇంకా ఎవ్రీథింగ్ ఏదైనా వ్యాలెట్ కావచ్చు, ఆ వ్యాలెట్లలో ఉన్నటువంటి మన కేబీసీ కాయిన్స్ అండ్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కాయిన్ బిఎక్స్ కావచ్చు, ఎల్ బ్యాంక్ కావచ్చు, బిట్మార్ట్ కావచ్చు, అండ్ ఈ విధంగా ఉన్నటువంటి ఏదైతే ఎక్స్చేంజ్లలో కేబీసీ కాయిన్స్ ఉన్నాయో ఆ కేబీసీ కాయిన్స్ని మనము ఇక్కడ కేబీసీ కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఓకేనా, కేబీసీ కాయిన్స్ని ఇందులోకి డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కేబీసీ కాయిన్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. కేబీసీ కాయిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తున్నటువంటి యాడ్ ఫండ్స్, సెండ్, రిసీవ్డ్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ అడ్రస్ని మనము తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి కేబీసీ కాయిన్స్ని ఇంటర్నేషనల్లో ఉండనియండి అండ్ దాంతోపాటు వ్యాలెట్లలో ఉండనియండి. ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి కేబీసీ కాయిన్స్ని ఇక్కడ మనము డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మనము డీ కాయిన్గా స్వైపింగ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ యూఎస్డిటీ కాయిన్స్ ఉన్నట్టయితే యూఎస్డిటీ కాయిన్స్ని మీరు ఐఎస్డిటీగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి యూఎస్డిటీ డాలర్స్ ఉన్నది కదా, $204 ఉంది. దీన్ని అప్రాక్సిమేట్లీ ఈ రోజు ఉన్న రేటు ప్రకారము 92, 90 రూపీస్, 93 ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అమ్ముతుంటారు. అండ్ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క రేటు ఉంటుంది. ఓకేనా, దీన్ని మనము ఐఎస్డిటీగా కన్వర్ట్ చేద్దాం. ఐఎస్డిటీలో నాకైతే 11 ఐఎస్డిటీ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ స్వైప్ అని ఉంది కదా, హోమ్, మార్కెట్, స్వైప్, నెట్వర్క్, సెట్టింగ్స్ అని ఉంది. స్వైప్ అనేది క్లిక్ చేస్తున్నా. స్వైప్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కే వ్యాలెట్ అని పైన కనిపిస్తుంది. మనకు అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కే వ్యాలెట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ టోకెన్ అనేది క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ టోకెన్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ బీసీటీ ఉంది అండ్ కేబీసీ ఉంది, యూఎస్డిటీ ఉంది. యూఎస్డిటీ దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. కింద ఇక్కడ సెలెక్ట్ టోకెన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఐఎస్డిటీ ఉంది కదా, ఐఎస్డిటీ మీద క్లిక్ చేస్తున్నా. ఐఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 20 యూఎస్డిటీ పెడుతున్నా. 20 యూఎస్డిటీ పెడుతున్నా. ఓకేనా,
20 USDT పెట్టినా ఇక్కడ 20 ISDT వస్తుంది. మనకు 100 రూపాయల గల ISDT వస్తుంది. ఓకేనా, ఇక్కడ 1 USDT 1 ISDT కే వ్యాలెట్. ఓకేనా, కన్ఫర్మ్ స్వైప్ అని క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్ స్వైప్. నా దగ్గర $204 USDT ఉంది. అండ్ దాంట్లో నేను $20 USDT పెట్టినా, కింద ISDT కూడా $20 వస్తుంది. నా దగ్గర ఇంతకుముందుకు 11 ISDT కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా, కన్వర్ట్ టు స్వైప్ అని క్లిక్ చేస్తున్నా. కన్వర్ట్ టు స్వైప్ అని క్లిక్ చేయగానే కన్వర్ట్ సక్సెస్ అయితే అయిపోయింది. స్వైప్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒకసారి వ్యాలెట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 31 ISDT కాయిన్స్ ఉన్నాయి. అండ్ USDT చూసుకున్నట్టయితే $184. ఇంతకుముందుకు $204 ఉన్నాయి. ఇదే విధంగా మన KBC కానీ అండ్ USDT కానీ మనం స్వైప్ చేసుకోవచ్చు. స్వైప్ చేసుకుంటే USDT అయితేనేమో మన ISDTగా స్వైప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. KBC అయితేనేమో మన D కాయిన్గా స్వైప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట. మన D కాయిన్ని ఒకసారి KBCని క్లిక్ చేస్తున్నా. KBCని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ KBC కంటే మొదలు ఇక్కడ KBCని డిపాజిట్ చేసుకునే విధానం చూపించాను కదా, ఇక్కడ స్వైప్ అని క్లిక్ చేస్తున్నా. స్వైప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USDT ఉంది కదా, USDTలో KBC అని క్లిక్ చేసుకోవాలి. KBC అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ టోకెన్ కాడ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, D కాయిన్ అనే ఆప్షన్ ఉంది. D కాయిన్గా క్లిక్ చేసుకొని మనం ఎన్ని KBC కాయిన్స్ ఉంటే అన్ని KBC కాయిన్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తే, నేను ఒక 1,00,000 KBC కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయగానే ఇక్కడ 1,00,000 KBC కాయిన్స్కు 1 D కాయిన్ వస్తుంది. మన D కాయిన్ విలువ ₹1,00,000 కాబట్టి మన KBC కాయిన్స్ 1,00,000 KBC కాయిన్స్ డిపాజిట్ చేసి స్వైపింగ్ చేస్తే 1 D కాయిన్ వస్తుంది మన K వ్యాలెట్లోకి. ఇది మీకు ఎప్పుడైతే ఇందులో ఇంకా చూడండి ప్లస్ 10 మైనింగ్ D కాయిన్స్ కూడా వస్తాయి. ఓకేనా, దీన్ని మీరు చేసుకోవడంతో మైనింగ్ D కాయిన్స్ 10 మైనింగ్ D కాయిన్స్ వస్తున్నాయి. ఇది మీరు గమనించండి. మీరు 1,00,000 KBC కాయిన్స్ని ఇంటర్నేషనల్లో ఉండనియండి అండ్ వ్యాలెట్లో ఇంటర్నేషనల్ వ్యాలెట్లు అండ్ ఏదైతే మనకు క్రిప్టోకి సంబంధించినటువంటి వ్యాలెట్స్ ఉంటాయో ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి KBC కాయిన్స్ని మన K వ్యాలెట్లోకి తీసుకొచ్చుకొని KBC కాయిన్స్లో ఇక్కడ KBC కాయిన్ ఉంది కదా, ఇందులోకి డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ KBC కాయిన్స్ని స్వైపింగ్ D కాయిన్గా మారిస్తే 1 D కాయిన్ స్వైపింగ్గా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ 10 మైనింగ్ D కాయిన్స్ వస్తున్నాయి. ఇది మీరు గమనించండి. ఈ విధంగా మీకు మంచి గొప్ప ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి అవకాశం ఉన్నలో వినియోగించుకోండి. నేనైతే ఇప్పుడు చూపించిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మన K వ్యాలెట్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఈ విధంగా ఉన్నటువంటి అప్డేట్స్ని మన యొక్క కిబో మన సంస్థ యొక్క CEO కిలపర్తి వెంకటరావు సారు ఈ యొక్క అప్డేట్లని తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్లని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు మన సంస్థ నుండి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంటుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపకంగా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.